పనికిరాని వస్తువులని మనము పడేస్తూ ఉంటాం కదా, కానీ అలా పడేయకుండా మనము దానిని కొంచెం కొత్తగా తయారు చేసి ఇంట్లో డెకరేషన్ పర్పస్గా మనం వాడుకోవచ్చు అన్నమాట. అయితే కొన్ని పనికిరాని వస్తువులతో నేను తయారు చేసిన కొన్ని డెకరేషన్ ఐటమ్స్ని మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇది ఒక గ్లాస్ బౌల్ అన్నమాట. సో నేను దీనిని దేనికి యూజ్ చేయట్లేదు. ఈవెన్ ఏమైనా స్వీట్ ఐటమ్స్ చేసినా కానీ నేను అంతగా దీనిని యూజ్ చేయట్లేదు అనమాట. ఎప్పుడు ఇది ఒక కార్నర్కే కిచెన్లో ఉండిపోతూ ఉందన్నమాట. సో నాకు ఒక ఐడియా వచ్చి దీనిని కొంచెం డెకరేటివ్ పీస్ చేసి ఇంట్లో డెకరేషన్ ఐటమ్గా యూజ్ చేద్దాము అని అనిపించింది అనమాట. సో ఆ ఒక చిన్న ఐడియా వలన నేను చేశాను ఏంటి అంటే, మనకి బయట ఒక 40-30 రూపీస్కి దొరికే పెయింట్ చిన్న డబ్బాని తీసుకువచ్చి నేను పైన రెడ్ కలర్ వేసాను అనమాట. యువర్ విష్, గోల్డ్ కలర్ అంటే గోల్డ్, ఏ కలర్ అంటే ఆ కలర్ పెయింట్ని మనం అవుటర్కి యూజ్ చేద్దాము. సో నేనైతే రెడ్ కలర్ని యూజ్ చేశానన్నమాట. మీకు నచ్చిన విధంగా, మీకు తోచిన విధంగా ఎలా కావాలంటే ఆ థీమ్తో మీరు పెయింట్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం ట్రెడిషనల్ లుక్ రావాలి అని చెప్పేసి సో రెడ్ కలర్ యూజ్ చేశాను. దానిపైన చిన్న స్మాల్ ముగ్గు వైట్ కలర్తో వేసాను అనమాట. సో పెయింట్తో నాకు ముగ్గు వేయడం అంత చక్కగా రాదు, కానీ నాకు వచ్చిన విధంగా, నాకు తెలిసిన విధంగా ఏదో నాకు వచ్చిన రీతిలో నేనైతే వేసానమాట. టోటల్గా కలర్ వేయడం అయిపోయిందనమాట. సో ఇది డ్రై అయిన తర్వాత మనకి చక్కగా ఫినిషింగ్ కనిపిస్తుంది. సో ఇలా అయిపోయిన తర్వాత దీనికి బోర్డర్గా వైట్ కలర్తో నేను చిన్న డిజైన్ వేసాను. ఏదో అలా మన దగ్గర ఉన్న వాటిని ఇలా డెకరేషన్గా మనము తయారు చేసేసుకొని ఒక డెకరేటివ్ పీస్గా మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, దీని ఫైనల్ లుక్ అనమాట. సో ఇలా దీనికోసం నేను ఇలా తయారు చేశాను. చూస్తున్నారు కదా, ఇది ఇంకొకటి అనమాట. ఇది ఫ్లవర్ పాట్. సో ఇది నేను ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట. సో మెటల్ పీస్ అనమాట. సో మొత్తం గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చారు. సో నాకు కొంచెం ప్లెయిన్గా అంటే కొంచెం ట్రెడిషనల్ లుక్ రావాలని చెప్పేసి నేను రెడ్ కలర్ అండ్ వైట్ కలర్తో యాజ్ ఇట్ ఈజ్ ఇందాక వేసిన డిజైనే దీనికి కూడా వేసాను అనమాట. ఎందుకు ఇట్లా నార్మల్గానే ఉంచొచ్చు కదా అంటే ఉంచొచ్చు, కానీ కొంచెం ట్రెడిషనల్ లుక్ రావాలనిపించింది. సో అందుకని నేను ఒక చిన్న ముగ్గు దీని మీద వేసాను. సో ఇలా అప్ అండ్ డౌన్ నేను బోర్డర్ రెడ్ కలర్ యూజ్ చేశాను అనమాట. సో పెయింట్ కాస్ట్ కొంచెం తక్కువే కనుక మనము చిన్న చిన్న ఏమైనా పడేసే ఐటమ్స్ ఏమైనా మీ ఇంట్లో ఉంటే సో ఇలా కొంచెం డ్రాయింగ్ మనకి వచ్చిన రీతిగా మనం డ్రా చేసేసుకొని ఇలా డెకరేటివ్గా మనం ఇంట్లో పెట్టుకుంటే కొంచెం చూడ్డానికి బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఆయిల్ క్యాన్ అనమాట. ఇది ఆల్రెడీ పాట్లో యూజ్ చేశాను, అందుకని లోపల మట్టి కనిపిస్తుంది కదా. సో ఇది ఆల్రెడీ నేను యూజ్ చేశాను, కానీ ఇట్లా కనిపించకుండా దీనికి కూడా కొంచెం పెయింట్ వేసి కొంచెం డెకరేటివ్గా చేద్దామని దీనికి కూడా పెయింట్ వేస్తున్నాను. సో దీన్ని కొంచెం మనకి లోటస్ టైప్లో మనకి వచ్చేలా మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసేసుకుంటే అది చూడ్డానికి బాగుంటుంది. నేనైతే లోటస్ షేప్లో రావడం కోసమని నేను ఇలా కట్ చేస్తున్నాను. డ్రా చేసుకొని ముందు తర్వాత కట్ చేశాను అనమాట. సో ఇలా నార్మల్గా ఉన్న దానికంటే మనం పెయింట్ వేసిన తర్వాత దీని లుక్ అద్దరిపోతుంది. సో ఇది ఫైనల్గా కూడా చాలా బాగా వచ్చిందనమాట. సో చూడండి ఎలా వచ్చిందో. ఎందుకు పనికిరాదు అని అన్న వస్తువులు కూడా మనం ఒక చిన్న ఆలోచన చేస్తే దానిని అందంగా మలుచుకోవచ్చు అనమాట. సో దీనికి ఉదాహరణ ఇది అండి. ఈ వేస్ట్ ఆయిల్ క్యాన్ని ఇప్పుడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. ఇంకా మీకు నచ్చిన డిజైన్స్ యూస్ చేసి ఇంకా మనము పెయింటర్స్ అయితే ఇంకా ఎక్కువ మంచిగా పెయింట్ చేస్తే అందంగా ఉంటుంది. సో నాకు ఎక్కువ రాదు కనుక నేను ఇలా వేసాను. ఇక ఆ తర్వాత ఇది వచ్చేసి ఇది టెంపుల్ రూమ్లో పెట్టుకోవడానికి అనమాట. ఇది చిన్న 2 స్టెప్తో నేను తయారు చేశాను. ఇట్లాంటిది ఆన్లైన్లో కొనుక్కోవాలంటే కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంది. సో నేనేం చేశానంటే నా దగ్గర ఉన్న వేస్ట్ మొబైల్ ఫోన్ డబ్బాలు ఉంటాయి కదా, సో ఆ బాక్సెస్ని తీసుకొని నేను ఇలా 2 స్టెప్తో స్టాప్లర్ పిన్ చేసేసి నేను ఇలా జాయిన్ చేసేసాను అనమాట.
సో తర్వాత నేను దీన్ని యూజ్ చేశాను, పేపర్తో కవర్ చేసి చిన్న చిన్న ముగ్గులు వేసి వాడాను. కానీ కొన్ని రోజుల తర్వాత పైన ఉన్న పేపర్ తడిచి కొంచెం డర్టీగా అనిపించింది. సో దాంతో నేను పైన కూడా మొత్తం పెయింట్ వేద్దాము, ఏమైనా డస్ట్ పడినా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అని అనిపించింది అనమాట. సో టెంపుల్ రూమ్లో మనం ఇలా స్టెప్ బై స్టెప్ దేవుళ్ళని పెడితే నీట్గా కనిపిస్తుంది అని చెప్పేసి నేనే ఇలా చేశానన్నమాట. నా దగ్గర ఉన్న వేస్ట్ కార్డ్బోర్డ్తో ఇలా చేశానన్నమాట. మీ దగ్గర ఉండే కార్డ్బోర్డ్ అయినా యూజ్ చేయండి, లేదంటే ఇట్లా మొబైల్ ఫోన్ బాక్సెస్ ఉంటాయి, లేకపోతే అదర్ ఏదైనా బాక్సెస్ ఉంటాయి కదా, సో వాటితో ఇలా స్టెప్గా తయారు చేసుకొని మనం దేవుళ్ళని పెట్టుకుంటే సో స్టెప్ బై స్టెప్గా నీట్గా మన టెంపుల్ రూమ్ అనేది కనిపిస్తుంది. కొంచెం స్పేషియస్గా కూడా అనిపిస్తుంది అనమాట టెంపుల్ రూమ్లో. సో అందుకని నేను దీనికి కూడా పెయింట్ వేశాను. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఫైనల్ లుక్ అనమాట. సో మీకు ఇంకా కావాలంటే ఇంకా కొన్ని ముగ్గులు డిజైన్స్ కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే సింపుల్గా ఉండాలని ఇలా వదిలేశాను. ఇక తర్వాత దేవుడి టెంపుల్లో పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా, సో స్టెప్ బై స్టెప్గా మనకి కనిపిస్తాయి అన్నమాట. సో పైన ఫ్రేమ్స్ ఉన్నాయి ఫస్ట్ స్టెప్లో. ఇక సెకండ్ స్టెప్లో వచ్చేసి చిన్న చిన్న స్మాల్ విగ్రహాలు ఉన్నాయి కదా, ఏ కింద బేస్ ఏం లేదనమాట. కావాలంటే 3 స్టెప్స్ 5 స్టెప్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది, కానీ మా పూజ టెంపుల్ చిన్నగా ఉండడంతో నేను ఇలా చిన్న సైజులో నాకు తగ్గట్టుగా నేను క్రియేట్ చేసుకున్నాను. సో పెద్దవి అయితే పెద్దగా క్రియేట్ చేసుకోవచ్చు, ఎలా కావాలి అంటే అలా. ప్రతిదీ మన చేతిలోనే ఉంటుంది, కొంచెం ఆలోచన అంతే. నచ్చితే ప్లీజ్ లైక్.